ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చూడండి మేడం, మీరే పేషెంట్ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇంతకంటే నేనేం చెప్పలేను. వెళ్ళనమ్మా, వెళ్ళి డబ్బు కడతారో తీసుకెళ్ళిపోతారో డిసైడ్ అవ్వండి. అమ్మా, ఏంటమ్మా? ఐశ్వర్య, ఐక్యత, విక్రమ్ అన్నయ్య నన్ను చూడడానికి రాలేదేంటి? వాళ్ళకి ఎగ్జామ్స్ కదా, చదువుకుంటున్నారమ్మా. కానీ నీ గురించి రోజు అడుగుతున్నారమ్మా. నువ్వెప్పుడొస్తావా అని వాళ్ళు నీకోసం ఎదురు చూస్తున్నారు. నాన్న, ఒక మాట అడుగుతాను, నిజం చెప్పవా? ఏంటమ్మా, అడుగు. నాన్న, నేనసలు ఇంటికి తిరిగి వెళ్తానా? ఏమ్మా అలా అడుగుతున్నావు? ఏమో నాన్న, నాకు అదులా అయిపోతుంది. ఏమైందమ్మా? పిలవండి నాన్న. డాక్టర్, డాక్టర్. అపూర్వ, నీకేం కాదు. డాక్టర్, చెయ్యొద్దమ్మా. అయ్యో అపూర్వ, 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 డాక్టర్, డాక్టర్. అపూర్వ, అపూర్వ, ఏమైందమ్మా నీకు? ఎందుకు నవ్వుతున్నావు? ఏమైందమ్మా నీకు? ఎందుకు నవ్వుతున్నావు? నేను చచ్చిపోతే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. తప్ప పూర్వ, ఇలా మాట్లాడకూడదు. ఏంటి ఇది? ఒక్క క్షణం మా గుండెలు ఆగిపోయాయి. నా గుండె కొట్టుకుంటుందిలే అమ్మా, కంగారు పడకు. అపూర్వ, అసలు ఇలా ఎందుకు చేసావమ్మా? మిమ్మల్ని ఏప్రిల్ ఫూల్స్ చేద్దామని. అలా ఇంకెప్పుడు అనొద్దు, ఓకేనా? అసలే టెన్షన్తో నరకంగా బతుకుతున్నాం. మళ్ళీ నీ జోకులొకటి. మేమెంత కంగారు పడతాం చెప్పు. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. ఇంకొకసారి ఇలా చేయకు, సరేనా? తప్పు కదా. పరిస్థితి చేయి దాటే లోపే ఏదో ఒకటి చెయ్యాలి. ఒకటి, డబ్బులు వెంటనే కట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోండి, లేదా పేషెంట్ని తీసుకెళ్ళిపోండి. పిన్ని, చెప్పమ్మా. మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? 72 సార్లు. అవునా? మరి 70 సార్లు మాత్రమే కొట్టుకుంటే? ఇప్పుడు ఈ మాటలు ఎందుకమ్మా? జస్ట్ ఊరికే పిన్ని, చెప్పు పిన్ని. ఏం కాదు. 65 సార్లు కొట్టుకుంటే? అయినా ఏం కాదు. 40 సార్లు కొట్టుకుంటే? అపూర్వ, ఇక ఆపుతావా? ఊరికే అని చెప్పాను కదా పిన్ని, చెప్పు. ఏం కాదు. స్లోగా కొట్టుకోవడం
టోటల్గా ఆగిపోతే నిన్ను చచ్చిపోతానా? అపూర్వ, అలా అనొద్దమ్మా. పిన్ని, చెప్పు. నిన్ను బ్రతకాలనుకుంటున్నాను పిన్ని. చెప్పానుగా నీకు ఏం కాదని. నేను నీలాగా, మా అమ్మలాగా, పెద్దమ్మలాగా, పిన్నిలాగా బాగా చదువుకోవాలి పిన్ని. 100 స్కోర్ తెచ్చుకుని టాప్ స్టేజ్లోకి వెళ్ళాలనుంది పిన్ని. నన్ను బతికించు పిన్ని, నాకు బతకాలనుంది. ప్లీజ్ నన్ను బ్రతికించవా? అపూర్వ, నీకేం కానివ్వను. నిన్ను బతికిస్తానమ్మా. సార్, అపూర్వ, నీకేం కాదమ్మా. మొత్తం డబ్బు కట్ అయిపోతున్నాను. నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేస్తావు. అన్నా, ఒక డజన్ అరటిపళ్ళు, ఒక డజన్ యాపిల్స్ ఇవా. ఎంత? 200 ఇవ్వండి. హలో అభి, హాస్పిటల్కి వెళ్ళావా? క్యాష్ పే చేసావా? ఇంకా లేదు నక్షత్ర, ఇప్పుడే వెళ్తున్నాను. ఇంకా వెళ్తున్నావా? ట్రాఫిక్ బాగా ఉంది. ఓకే ఓకే, క్యాష్ పే చేసి వెంటనే ఆలస్యం చేయకుండా రా. ఆ కంపెనీస్కి వెళ్ళాలి. అలాగే, వెంటనే వచ్చేస్తాను. అపూర్వకేం కాకూడదు. డబ్బు ఏర్పాటయ్యేలా చూడు స్వామి. ఆ చిన్ని ప్రాణాన్ని నిలబెట్టు. నేనింక నిన్నేం అడగను.
ప్లీజ్. సార్ సార్ చెప్పండి సార్, మనీ పే చేయడానికా? అవునండి. అయ్యో, క్యాష్ బ్యాగ్ ఏది? డబ్బు ఏమైపోయింది? డబ్బు బ్యాగ్ ఏమైపోయింది? బైక్ మీద ఇక్కడే కదా పెట్టాను. ఏమైంది?